కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి రాంగానే పవర్ సంగతేందో తేలుద్దామని కరెంట్ కొనుగోళ్ల మీద రిటైర్డ్ జడ్జి తోటి విచారణ కమిషన్ ఏపిచ్చింది. ఆ కమిషనోళ్ళు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిర్రు. ఛత్తీస్‌గఢ్ తానా ఎక్కువ పైసలు పెట్టి కరెంట్ ఎందుకు కొన్నారు? మాకొచ్చి చెప్పురని కాగితం పంపిర్రు. గంతే కేసీఆర్ సార్‌కు సుర్రుమన్నది. నాకే నోటీసులు పంపుతారా? అసలే నోటీసులు పంపే అర్హతనే కమిషన్‌కు లేదని ఉల్టా లెటర్ రాసిండు. కేసీఆర్ సార్ ఏలువాడిలా నిమిషం కూడా కరెంట్ పోవద్దని రూపాయి ఎక్కువైనా మంచిదా అని ఆడిడ కరెంటు కొనుకొస్తున్నాం అని చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. ఛత్తీస్గఢ్కి వెళ్లి కరెంటు కొనుకొచ్చిండు రైతులకు. ఇండ్లకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అగో గట్లెట్లు ఇస్తారు? కరెంటును అగ్వగొనాలి గాని ఎక్కువ ధర పెట్టి ఎట్లా కొంటారు? పిరమున్న ఛత్తీస్గఢ్ కాన్నే ఎందుకు కొన్నారు? మాకొచ్చి వివరాలు చెప్పురని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వాళ్ళు కేసీఆర్ సార్ కు నోటీసులు పంపిర్రు. గది చూసి కేసీఆర్ సార్ బాగా గరమైండు. తెలంగాణ తెచ్చినోడిని నేను, ఆగమైన తెలంగాణను 10 ఏళ్లలో తొవ్వల పెట్టినోడిని నన్ను కరెంట్ ఎందుకు కొన్నావని అడుగుతారా? కరెంటు కొనుడే కేసీఆర్ చేసిన తప్పు. 24 గంటల కరెంటు ఎట్లిస్తాడు కేసీఆర్ అన్నట్టు నా పేరు బద్నాం చేస్తారా? ఎంక్వైరీ కమిషన్ అంటే పెద్ద మనిషి లెక్క 2 దిక్కుల వాదనలిని ఎవ్వరిది తప్పో తేల్చి పని చేయాలి గాని మీరు ఆ పని చేయకుండా బద్నాం మోపుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను టైం అడిగితే దయదలిసి ఇచ్చినామన్నట్టు బయట చెప్పుకొని ముడిచిండ్రు. వాస్తవానికి నేను ఇయాల్టి లోపట మీకు నా అభిప్రాయం ఏందనేది చెప్దామనుకున్నా. కానీ మీ వైఖరి తెలిసినాక మీకు ఎసోంటి అభిప్రాయం చెప్పవలసిన అక్కర్లేదని ఎరకైంది. నాకు వ్యతిరేకంగానే మీరు రిపోర్ట్ ఇద్దామని ఎదురు చూస్తున్నారని తెలిసిపోయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రంగా అనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడు నేను మీ ముంగట్కొచ్చి ఏం చెప్పినా ఏం ఫాయిదా ఉండదని ఎరకైంది. నేను చెప్పిన ముచ్చట్ల మీద బాగా విచారణ చేసుకుని తమరే ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకొర్రి అని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని కేసీఆర్ సారు సుర్కు లెటర్ రాసిండు ఉల్టా కమిషన్ వాళ్ళకి. మరి దీని మీద కమిషన్ వాళ్ళు ఏమంటారో చూడాలి. పవన్ ఎమ్మెల్యేగా గెలుచుడే కాకుండా ఏకంగా ఏపీకి డిప్యూటీ సీఎం కూడా అయ్యే వరకల్లా ఫ్యాన్స్ పార్టీ కార్యకర్తలు మస్తు ఖుషీలు ఉన్నారు కదా. మరి వాళ్ళే అంత ఖుషీలుంటే ఇంటోళ్ళు మెగా ఫ్యామిలీ మెంబర్లు ఇంకెంత ఖుషీలు ఉండాలి. ఆ సంబరంలోనే మొన్న చిరు ఇంట్లో పటాకులు వేల్చి బ్యాండ్ సప్పుడుతోని కేక్ కటింగ్లు చేస్తే ఇవాళ అల్లుడు సాయిధరం తేజ్ చూడురి ఎట్లా ప్రేమ చూపించిండో. అసెంబ్లీ గేటు కూడా దాకనీయము అని అవతల పార్టీలు ఎన్ని మాటలన్నా గానీ కూటమి గట్టి అలాని ఓటంపాలు చేసి అలా ఆంధ్రాకే డిప్యూటీ సీఎం అయింది పవన్. పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు అన్ని గెలిచి దేశంలోనే కొత్త రికార్డు కొబ్బరికాయ కొట్టిండు జనసేనాని. దాంతో రిజల్ట్ వచ్చి నాటి సంది రికాం లేకుండా సంబరాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయి పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యే వరకలా అల్లుడు సాయిధరం తేజ్ అల్పిరికేలు నడుచుకుంటా తిరుమలకు పోయిండు. మా మామ పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను కాలినడకను వచ్చి నేను దర్శనం చేసుకుంటా ఎంకన్నా అని మొక్కిండట తేజు. ఇక మామ బంపర్ మెజార్టీతో గెలిచే వరకల్లా మొక్కినట్టుగానే మెట్ల మీదకి వెళ్ళి ఎక్కిండు. ఇప్పుడనే కాదు ఎలక్షన్ ప్రచారంలో పిఠాపురంలో కూడా తిరిగి పబ్లిక్ ను ఓట్లాడికి బానే తిప్పలు పడ్డాడు తేజు. గెలిచిండని గెలవంగానే రిజల్ట్ నాడు పొద్దుమీకే వచ్చి మామ పవన్ ను గట్టిగా ఆవలించుకొని ఎత్తుకొని మురిచిపోయిండు. చిరంజీవి ఇంట్లో కేక్ కోసి సంబరాలు చేస్తుంటే సీటీలు కొట్టి కూసాయిండు. ఇప్పుడు ఇట్లా కాలినడకన తిరుమల పోయే వరకల్లా మామ మీద అల్లునికి ఎంత ప్రేమనో చూడరు అనుకుంటా వీడియోను చూసి మెగా ఫ్యాన్స్ జన సైనికులు చీరల మీద చేలు చేయబట్టిరిగా. ఇక ఇది ఇట్లుంటే ఇంకొందరు ఉంటారు మెగా ఫ్యామిలీ అని చెప్పుకుంటా అలా చుట్టాలమే అనుకుంటా పక్క పార్టీలకు పోయి ప్రచారం చేస్తుంటారని బానే సురుకులు పెడుతున్నారు ఇంకో హీరోను ఉద్దేశించుకుంటా.